హాయ్ అండి. అవి ఏంటి అని చూస్తున్నారా? అవి ఉడత పిల్లలండి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో? ఈ రోజుల్లో మనం ఉండడానికే చాలా భయంగా ఉంది ఈ యొక్క టెంపరేచర్కి. అలాంటివి చిన్న చీవరు అసలు ఎలా ఉంటాయండి? అసలు కథ ఏంటంటే, మా బాబాయ్ ఇంటి ముందున్న చెట్టు పైన ఒక ఉడత పిల్లలు పెట్టి పాపం తెల్లి చనిపోయిందండి. ఆ పిల్లలు ఎలా ఏం చేయాలో తెలియక అలా ఉంటే ఆయన తీసుకొచ్చి మా బాబాయ్ పాలు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అన్నమాట. అవి చూస్తే చాలా క్యూట్గా భలే ముద్దొచ్చేస్తున్నాయండి. ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏదైనా కావాలంటే అడుగు తీసుకుంటాం, కానీ ఇలాంటి పక్షులు జంతువులు వాటికి నోరు ఉండదు కదండి. కాబట్టి ఈ ఎండాకాలంలో వాటిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలండి. బై ఈ ఉడతలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అదేంటో మా బాబాయ్ వాళ్ళ ఇళ్ళ కాడ నుంచి కూడా అవి నా దగ్గర ఎక్కువ ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే మేబీ నేను రాముడిలా కనిపించానేమో. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడే కదండి ఉడత పైన గీతలు వేసాడు. సో అలాగా నన్ను చూసి ఆ రాముడు అనుకుంటున్నామో మరి. నా దగ్గర అయితే వదలకుండా వచ్చేస్తున్నాయి అనమాట. మరొక స్మాల్ వాల్గో వీడియోతో కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్. బాబాలే క్యూట్గా ఉన్నాయి కదండి. వీటికి ఒక పేరు పెడదాం. మనం ఏ పేరు పెడదామో మీరే కామెంట్ చేయండి.